ఎవరే నువ్వు? మమ్మల్ని ఎందుకు ఇలా వేధిస్తున్నావు? మా కోసం ఎంతమంది ప్రాణాలు తీసుకుంటున్నావు? నా చావు నీ సంతోషానికి ఉపయోగపడితే అది నాకు సంతోషమే నీలా. అన్నా, నిన్ను చూస్తుంటే అన్నంటే నీలా ఉండాలనిపిస్తుందన్నా. అవునన్నా, ముందు వెనకాల ఏమీ లేని గాలి నాయాళ్ళం అన్నా. నువ్వు నీ చెల్లెల గురించి బాధపడటం చూస్తుంటే మాకు ఒక చెల్లెలుంటే బాగుండనిపిస్తుందన్నా. నా చెల్లెలు కట్టంలో ఉందని తెలిసినా కాపాడుకోలేకపోతున్న శాతగాని అన్ననరా. చెల్లెలున్నా అన్న అనేవాడు నాలాగా మాత్రం ఉండకూడదురా. నాలాగా మాత్రం ఉండకూడదు. అన్నా, నీకన్నా గొప్ప అన్నా ఇంకెవరుంటారన్నా? తిండి నిద్ర మానేసి ఇలా చెల్లెల కోసం తిరుగుతున్నావే. నీలాంటి అన్నుండటం ఆ చెల్లె అదృష్టం అన్నా. అన్నా, నువ్వేం బాధపడకన్నా, నీ చెల్లెలు నీకు తప్పకుండా దొరుకుతుంది. అన్నయ్య! 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 వాళ్ళ దగ్గర నా సెల్లెలు ఎన్ని కట్టాలు పడుతుందో ఏంటో. అన్నయ్య! అది తలుసుకుంటేనే నా గుండె మండిపోతుందిరా. ఆ నా కొడుకులు దొరకని అన్నా. నా యాళ్ళని నీ చేత్తో ఒక్క గుద్దు గుద్దితే పచ్చడి పచ్చడైపోవాలా. అన్నయ్య ఆగు! అన్నయ్య ఆగు! అన్నయ్య ఆగు! అన్నయ్య! అన్నయ్య! ఆగన్నయ్య! అన్నయ్య ఆగు! అన్నయ్య! 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 అన్నా, పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఓ టీ అన్న తాగుదామన్నా. సరే పాప. అన్నా, నువ్వు కూడా రానా టీ తాగుదాం? నాకొద్దురా, నువ్వు తాగు. కాకా, ఓ చాయ్ ఇవ్వు.
మేడం ఏంటి మీ అన్నయ్యని కలవాలని వెళ్తున్నారా? వెళ్ళండి. మీరు మీ అన్నయ్యని కలిసిన మరుక్షణం వీడు బ్రతకడు. ఏంటి మేడం? మీ అన్నయ్యని కలుద్దామనే. నీలా నువ్వు నా గురించి ఆలోచించకే. నువ్వు బస్సు దగ్గరికి పోవే. వీళ్ళు మొత్తం కలిసినా నిన్నేం చేయలేరే. ఎల్లు నీలా. పాపం వీడి ప్రాణాలు త్యాగం చేస్తాను అంటున్నాడు. సరే వెళ్ళండి. నీలా అట్టా ఆలోచిస్తావేందే? నువ్వు వెళ్ళవే. నేను చచ్చినా పర్వాలేదు. నువ్వు సంతోషంగా ఉంటావు. సరే మేడం, మేము మిమ్మల్ని ఏం చేయలేకపోయినా మేము వీడి ప్రాణాలు తీసి తృప్తి పడతాం. మీరు వెళ్ళి మీ అన్నని కలుసుకోండి. వద్దు, పని చేయొద్దు. నీలా నా మాట వినవే. నా గురించి ఆలోచించు మాకే. నువ్వు వెళ్ళవే. వెళ్ళి బస్సుని కలు. వెనక్కెళ్తారో ముందుకెళ్తారో ఆలోచించుకోండి. మీ ఇష్టం. అన్నయ్య, అన్నా, ఆ అమ్మాయి మీ చెల్లెలాగుంది? నీలా, అమ్మా నీలా, నీలా, అమ్మా నీలా, నీలా. ఆటో, ఆటో, ఆపు, ఆపు, త్వరగా పోనీ. నీలా, నీలా, అమ్మ నీలా, అమ్మ నీలమ్మా, నీలమ్మా, అన్నయ్య, నీలమ్మా, 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 త్వరగా వెళ్ళండి. నీలమ్మా, 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 నీలమ్మా. ఎవరమ్మా అతను? ఎందుకు నీ వెంట పడుతున్నాడు? నువ్వెందుకలా ఏడుస్తున్నావు? అతను
అతను దొంగండి, దొంగ. నా నగల కోసం వెంట పడుతున్నాడు. బాలు, బాలు, రే బాలు, బాలు, నీకేం కాలేదుగా? బాలు, రే బాలు, రే నీకేం కాలేదుగా? అయ్యో. మేడం, మీరు మా మాట విన్నంత వరకు వాడికి ఏం కాదు. రే, ఎందుకురా ఎందుకురా మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నారు? ఏం కావాలి నీకు? మేడం, మా మేడంకి ఏం కావాలో మాకెలా తెలుస్తుంది మేడం? ఆవిడ చెప్పింది చేయటమే మాకు తెలుసు. ఆవిడెవరో చెప్పండి రా, ఆవిడతో నేనే తేల్చుకుంటాను. చెప్పండి. మా మేడంని కలవటం, ఆవిడ నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు మేడం. ఆల్రెడీ చూశారుగా, ఆవిడ నుంచి తప్పించుకోవాలని మీరు ట్రై చేసిన ప్రతిసారి మీరెక్కడున్నారో కూడా మా మేడంకి ఈజీగా తెలిసిపోతుంది. జనాల్ని కాపలా కుక్కల్లా పెట్టి తన చాట్ నుంచి ఆడ్డం కాదురా. నిజంగా మీ మేడం అంత గొప్పదే అయితే నేరుగా రమ్మని చెప్పు. ఆవిడ నేను తేల్చుకుంటాము. మేడం, చూడకుండానే మా మేడంతో ఇన్ని బాధలు పడుతున్నారు. ఇక చూడాలి అనుకుంటే ఇంకెన్ని బాధలు పడాల్సి వస్తుందో. ఇంతకన్నా ఇంకేం బాధపడతావరా? నీ బోటి 10 మంది రౌడీ వెధవల్ని పెట్టుకొని మమ్మల్ని బెదిరించడం గొప్ప అనుకుంటుందేమో. రేయ్, భరిస్తున్నామని ఇలా బెదిరించుకుంటూ పోతే తిరగబడిన రోజు అర్థమవుతుంది. వాళ్ళని ఎందుకు బాధపడ్డావురా అని ఆవిడ బాధపడాల్సి వస్తుంది. ఏంటి, తిరగబడతారా? అది మా మేడం మీద? అది అంత సులభం కాదు మేడం. రేయ్, నిలువెత్తు కొండ కూడా పిడికిడు బాంబు పడితే పిండి అవ్వాల్సిందే. చెప్పు మీ మేడంకి, చెప్పు. ఏ రోజైనా సరే, కానీ చావు నా చేతుల్లోనే. దానివల్ల బాలు నేను పడిన ప్రతి కష్టానికి అది ప్రతిఫలం అనుభవించాల్సిందే. మేడం, మీరేమీ చేయలేరు గాని వెళ్ళి రెస్ట్ తీసుకోండి. బాగా అలసిపోయినట్టున్నారు. రే, ఏమీ చేయలేమన్న ధైర్యంతోనే కదా మీరిదంతా చేస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను విను, ఇప్పుడు చెప్తున్నాను. మమ్మల్ని ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచలేరు. ఇక్కడి నుంచి మేము బయటపడిన మరుక్షణం మీ మేడంకి చావు దగ్గరవుతుంది. దగ్గరవుతుందిరా. చెప్పు మీ మేడంకి. పద బాలు. బసవా, ఏంట్రా అలా ఉన్నావు?
ఏంట్రా ఏమైంది మాట్లాడవే. నీల కనిపించింది పిన్నమ్మ. కనిపించిందా? ఏది తీసుకురాలేదా? అలా కామ్గా ఉన్నావేంట్రా? నీల నన్ను చూసి భయపడి వెళ్ళిపోయింది పిన్నమ్మ. నిన్ను చూసి భయపడి వెళ్ళిపోయిందా? అదేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. నీల దొరికింది కదా అని నేను సంతోషపడేలాగానే నీల వెళ్ళిపోయింది పిన్నమ్మ. నీలైతే అలా ఎందుకు చేస్తుందిరా? నువ్వెవర్ని చూసి ఎవరనుకున్నావు? లేదు పిన్నమ్మ, నేను చూసింది నీలనే. అమ్మా, నీలా అని పిలుపుతున్నా ఆకుండా ఏదో పరాయవాణ్ణి చూస్తే భయపడినట్టు భయపడుతూ పారిపోయింది. నిన్ను చూసి భయపడాల్సిన అవసరం ఏముంది? అసలేం జరిగిందిరా? నీలా, అమ్మ నీలా, ఆటో ఆటో ఆపు, త్వరగా పోనీ. నీలా! అన్నా, కట్టంలో ఉన్నా నన్ను కాపాడు అని ఫోన్ చేసి చెప్పిన నా సెల్లెలు తీరా నేను వస్తే నన్ను చూసి కూడా అట్ట వెళ్ళిపోయిందంటే ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఆ రోజు నాకు ఫోన్ చేయాలని ఫోన్ ఇస్తే ఆ ఫోన్ ఇచ్చిన కొట్టతను చంపేశారు. ఈరోజు నా సెల్లెలు నాకు ఎదురుగానే ఉన్నా ఎవడో అన్నట్టు భయపడి పారిపోయింది. ఏదో జరుగుతుంది పిన్నమ్మ, జరుగుతుంది. దానికోసమే కదా పిన్నమ్మ ఊరదులు పెట్టి ఇంత దూరం వచ్చి పిచ్చోళ్ళ తిరుగుతుంది. అట్టంటిది నన్ను చూసి భయపడి పారిపోకపోతే నా దగ్గరికి వచ్చి అన్నా ఈడి వల్ల నాకు కట్టం అని చెప్తే ఆడు ఎవడైనా ఎక్కడున్నా కానీ గుద్దుకొకని చంపి నా సెల్లిని నేను కాపాడుకోలేనా? నేలెట్ట ఎందుకు చేసింది పిన్నమ్మా? రే బసవా, నీల భయానికి ఏదో కారణం ఉందిరా. లేదంటే అలా వెళ్ళదు. ఉందని అర్థమవుతుంది పిన్నమ్మ. అవతల వాళ్ళు చిన్నోళ్ళు కాదని కూడా అర్థమవుతుంది. మనుషుల ప్రాణాలు కూడా తీస్తున్నారంటే అట్టంటోళ్ళ దగ్గర నా నేల ఎన్ని కట్టాలు పడుతుందో అని భయమేస్తుంది పిన్నమ్మ, భయమేస్తుంది. నీలని బయటికి వదిలేసినట్లే వదిలేసి ఏదో భయాన్ని తనలో ఉంచారు. ఈ జేడి ఏం చేస్తున్నట్టు? హలో, హాయ్ తులసి. రే, నా నీళ్ళని ఏం చేస్తున్నావురా?
తప్పు తులసి, భర్తని అలా అనకూడదు. నువ్వు భర్తేంట్రా? నువ్వు ఆ మాట అంటే ఆ పదం కూడా అవమానంగా ఫీల్ అవుతుంది. నువ్వు ఆవేశపడుతున్నావు అంటే నేను గెలుస్తున్నానని అర్థం తులసి. గెలుపంటే భయపెట్టి దొంగ దెబ్బలు తీస్తే వచ్చేది కాదు, సాధించుకునేది. అవునా? నాకిలాగే అలవాటైపోయింది తులసి.